కృపకాలము దాటగనే ఆపాయపు దినములలో మనుజాలకి మహాశ్రమలు కనిపించదు ఆశ్రయము. మనుజాలకి మహాశ్రమలు కనిపించదు ఆశ్రయము. తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే. పరలోకము చేరుటకు నరకము దాటుటకు పరలోకం చేరుటకు నరకము దాటుటకు తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే. ప్రియమైన గ్రామ ప్రజలైన పెద్దలకును చిన్నలకును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు. తరుణమిదే తరుణమిదే అనే కీర్తన పాడుతూ మీ ముందుకు వచ్చి ఉన్నాం. అవునండి, ప్రతి మనిషికి ఒక సమయం కలదు. ఆ సమయాన్ని వినియోగించుకున్నవారు ధన్యులు. వినియోగించుకోకపోతే చాలా నష్టం కూడా మనకి కలుగుతున్నదని మనకు తెలుసు. కాబట్టి ఈ తరుణము అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మంచి సువార్త మీ గ్రామాల్లో ఈరోజు ప్రకటన చేయబడుతున్నది. ఈ సువార్త ద్వారా అనేకులు ఈ మాటల ద్వారా మరి నిజమైన దైవము తెలుసుకోవాలని దేవుడు తన దాసులను మరి సంఘాన్ని మరి మీ వద్దకి మేము ప్రయాస పడి ఇదిగో దేవుని పేరట మీ వద్దకు చేరి వచ్చున్నాం. ప్రయాస పడుతున్న సమస్త జనులారా నా ఇద్దరికి రండి, మీకు శ్రాంతి కలగజేస్తానన్న ప్రభు. ప్రయాస ఈ లోకంలో ప్రయాస పడలేని వాడు ఎవడు కూడా లేరు. అందరు కూడా ప్రయాస ప్రయాస. ఎంత ప్రయాస అంటే అంతు లేదు. ఏ రోజు ఆ రోజు అనేది కాదు, దినాలు కాదు, గడియాలు కాదు, ఏ క్షణమైనా ప్రయాసే. కానీ అంత ప్రయాస పడుతున్నది రే విశ్రాంతి లేదు. ధనం ఉన్నాయి, బోలంత ఆస్తులు పాస్తులు ఉన్న వారికి కూడా ఈరోజు ప్రయాస. ఈ ప్రయాసలో ఉంటూ వాళ్ళ జీవితము ఎక్కడికి గమ్యానికి చేరుతుందో గమనించలేని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. అయ్యా అమ్మ, ఒక్కసారి గమనించండి. ఏ రోజు సంపాదించింది ఏదో రోజు కూడా మనకు ఎంట రాదు. కాబట్టి మనతో వచ్చినది, మనకు సంపాదించినది అంటే ఏదైనా ఉన్నదంటే అది మంచి మార్గము, మంచి అనే మాటలో మనకి జీవమై ఉన్నది. ఆ మంచి ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చక్కని సువార్త ద్వారా ఆయన మాటల ద్వారా పాటల ద్వారా మీ వద్దకు వచ్చి ఉన్నాయి. యేసు ప్రభు వారు ఎవరంటే సర్వాధికారి, సర్వ సృష్టికర్త కలిగిన దేవుడు. ఆయన అందరినీ కూడా ఆయన బిడ్డలుగా చేర్చుకోవాలని, ఆయన బిడ్డలుగా ఉండాలని, ఆయన రాజ్యములో ఉండాలని మానవులందరి కొరకు కూడా ఆయన కలవరి సిలువలో ప్రాణం పెట్టిన మహనీయుడు. ఆయన ఎటువంటి మహనీయుడంటే ఈ సృష్టి యావత్తులో ఎవ్వరు కూడా చేయలేని త్యాగము, ఒక బలి. ఆయనే బలి అయిపోయాడు. ఎందుకో తెలుసా? మనకి శ్రాంతి కలగజేయాలని. మనకి శ్రాంతి లేక మనం ఎన్నెన్నో రకరకాలమైన యోచనలు చేస్తున్నాం. మనకి శ్రాంతి ఎక్కడ కూడా దొరుకుతలేదు. కాబట్టి యేసు ప్రభు వారు నా యొద్దకు వచ్చిన వారు ఎంత మాత్రం నేను త్రోసివేయను, మీకు శ్రాంతిని నేను ఇస్తానని సవాల్ చేసిన మహనీయుడు దేవాది దేవుడు. మరి ఆయన ఇచ్చిన విశ్రాంతిలో నీ వంతులు ఏం చేయాలంటే నీవు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు. అంతే, ఏమి కాదు. ఆయన ప్రభువా నా కొరకు, నా పాపముల కొరకు నాకు విశ్రాంతి కలగజేయడానికి కలవరి సిలువలో మీరు ప్రాణం పెట్టి ఉన్నారంట. నీ మాటలు విన్నాను అయ్యా, నేను నమ్ముకుంటే నాకు విశ్రాంతి కలిగజేస్తుందా అని ఆయన ఎదుట నువ్వు ఎక్కడున్న చోట అక్కడ ఆయనను వేడుకుంటే నీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు దేవుడు. అమ్మ అయ్యా, విశ్రాంతి కావాలన్నా ఈ లోకంలో ఎక్కడికి కూడా దొరకదు.
యేసు ప్రభువారే ఆయన ఉచితంగా ఇస్తానంటున్నాడు విశ్రాంతి. ఆయన నమ్ముకుంటే నీ మనస్సు శాంతి ఉంటుంది, నీకు విశ్రాంతి ఉంటుంది, నీ కుటుంబం నెమ్మది ఉంటుంది. ఆయన నమ్ముకుంటే ఈ లోకములో జీవించినంత కాలం సుఖ సంతోషాలతో ఉండు మళ్ళీ పరలోకములో నిజమైన జీవితంలో ఆయనతో ఉండడానికి ఆయన గొప్ప అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి సిద్ధపడిన నీవు మరి సిద్ధపడిన దానిని త్రోసివేస్తే మళ్ళీ ఎంత దూరం వెళ్ళినా అది దొరకదు. కాబట్టి దయచేసి ఈ మాటల ద్వారా మీరు ఆలకించమని అడుగుతున్నాం. ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే లలిత పబ్లిక్ స్కూల్ దగ్గర మరి మందిరం ఉన్నది, బెదరాన్ క్రిస్టియన్ అసెంబ్లీ మందిరం. అక్కడ దైవజనులు ఉన్నారు, రాజారావు గారు, ఆయన ప్రతిరోజు కూడా ఉంటారు దైవజనులు. మీదేనా అవసరం అయితే ఆయన వద్దకు వెళ్తే మీకు అనేక సంగతులు మరి దైవజనులు మీకు తెలియజేస్తారు. మరి నిత్యముగా నాయన ప్రభుతో ఉండాలనుకున్నవారు, మరి నిత్యముగా ప్రభు రాజ్యంలో నివసించాలనుకున్నవారు ఈ మాటలు త్రోసివేయకుండా మరి ప్రభువుని అంగీకరించమని ప్రేమతో ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. సర్వోన్నతుడా గొప్ప దేవా నీకు వందనాలు నాయన. మరి ఈ రోజంతా నీ ప్రణాళికలో నాయన ప్రభు ఈ గ్రామంలో స్వార్థ నాయన జరిపించడానికి సహాయం చూపించావు నాయన ప్రభువ. మరి నీ మాటలు నాయన నీతికి ఫలించినట్లుగా మా గ్రామంలో ఉన్న పెద్దలను చిన్నలను ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని సహాయం చూపించమని రాబో దినాల్లో నాయన వారు హృదయంలో నీ అమూల్యమైన మనశ్శాంతిని వారికి కలగజేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.